ప్రైజ్ ది లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 531వ సంగీతము. ఈ సంగీతము పేరు రేగ త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో అన్న ఈ సంగీతము దేవుని కృప వలన పాడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనములు. ఈ సంగీతంను ఒరిజినల్గా విలియం హోవర్డ్ డోన్ అనే వ్యక్తి రాశారు. దీనిని తెలుగులోనికి తర్జుమా చేసినటువంటి వారు బర్నార్డ్ లూకాస్ అనేటువంటి వ్యక్తి. ఈ పాట చక్కని ఆత్మీయ అవగాహనను కలిగించేదిగా ఉన్నది. అపొస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెప్పినటువంటి ఆ మాటను ఆధారంగా చేసుకొని రాయబడినటువంటి కీర్తన అంటే మనకు చక్కటి సందేశం ఇచ్చే పాట. ఈ చక్కటి సందేశాత్మక సంగీతంను పాడుకొని దేవుని స్తుతించి ఆరాధించుదాం. దేవుడి సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 531వ సంగీతము పాడుకుందామా? రేగా త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు, నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. ఎవడిని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. ఎవడిని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేలా చేతు ఓర్చుకో, కోపమేలా చేతు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంత సరియగును, ఓర్చుకొని ఉండుము అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో, నీకు జయముండును ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. ఒరిజినల్గా ఈ సంగీతము ఎవరు రాశారో తెలియదు, కానీ దీని అనువాదం బర్నార్డ్ లూకాస్. ఇది చాలా అర్థవంతమైనటువంటి పాట. ఈ పాట బైబిల్ వాక్య ప్రకారంగా ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాశారు కదా, కోపము తెచ్చుకున్నప్పటికీ కూడా పాపం చేయొద్దు అని. అంటే మనకు కోపం వస్తుంది. జనరల్గా మన పిల్లలు తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది, మన పట్ల ఏదైనా కీడు జరిగినప్పుడు కోపం వస్తుంది, బాధ కలిగినప్పుడు ఒక్కొక్కసారి అన్యాయంగా మనము బాధ చెందినప్పుడు కోపం వస్తుంది. అయితే దేవుడి యొక్క మాట చెప్పేది ఏంటంటే,
మనము కోపం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలంట, ఓర్చుకొని ఉండాలి అని చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని పౌలు గారు ఎంతో చక్కగా రాశారు కదా. మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఇది. మనము పాపం చేయొద్దు, కోపపడొచ్చు అయితే కానీ పాపం చేయకూడదు. కోపపడడం ఎందుకు కోపపడతామంటే రీజనబుల్గా కోపపడతాం కదా, కారణం ఉంటేనే కోపపడతాం. కానీ ఆ కోపము మితిమీరి ఇంకొకళ్ళకు హాని చేసే రీతిగా మాత్రం వెళ్ళకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజు మనకు వచ్చినటువంటి కోపాన్ని ఆ రోజే మనం మర్చిపోవాలి. దాన్ని ఇంకా అలాగే మన మనసులో నిలిపి ఉంచుకున్నట్లయితే అది పాపమునకు దారి తీస్తుంది. కాబట్టి అలాంటి పాపం చేయవద్దు అని పౌలు గారు చెప్తున్నారు. ఈ పాటను సంగీతమును రాసినటువంటి వ్యక్తి W. హోవర్డ్ డౌన్ అనేటువంటి ఒక వ్యక్తి. ఈయన ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయన అంతేకాకుండా ఆయన చాలా మంచి ఇవాంజలిస్ట్, అంటే ఇవాంజలిస్టులతో కలిసి పనిచేసేవాడు, అంటే సువార్థికులతో కలిసి పనిచేసేటువంటి వాడు, వాళ్లకు సపోర్ట్ చేసేటువంటి వాడు. వాళ్ళు క్యాంపెయిన్స్కి వెళ్తే వాళ్లకు తగినటువంటి ఆ పాటలు, ట్యూన్స్ రాసి ఇచ్చేవాడనమాట. ఆయన ఒక వుడ్ వర్కింగ్ మెషినరీ ప్లాంట్కి, చాలా పెద్ద మెషినరీ ప్లాంట్కి గొప్ప పెద్దవాడనమాట. అంటే తన యొక్క కంపెనీ అలాగా ఉన్నది. అది సిననాటిలో ఉన్నది. అతను ఒక సామాన్య సమాజంలో ఒక లీడర్గా కూడా ఆ సిటీలో ఉండేవాడు. ఈయన డిఎల్ మూడీ గారి యొక్క నేతృత్వంలో జరిగే సువార్థిక సభలకు కూడా ఆయన ఎంతగానో సపోర్ట్ చేస్తూ వారితో కలిసి తిరిగేవాడు. అలాగే మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ షికాగోలో ఉంది కదా, అక్కడ కూడా వాళ్ళకు కూడా ఎంతగానో సహాయపడుతూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన రాసినటువంటి సంగీతములు చాలా ఉన్నాయి. దాదాపు 2200 సంగీతములు, తర్వాత సువార్తకు సంబంధించినటువంటి పాటలు ఆయన రాశాడు. అవన్నీ కూడా మరి ఒక పాటల పుస్తకంలో పొందుపరచబడి వాటిని వారు సువార్థీకరణకు వెళ్ళినప్పుడు వాడుకునేవారు. ఈ పాట యొక్క అర్థం ఏమిటో మనం ఒకసారి గమనించుకుందామా? అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన వాక్యంకు ఆధారం చేసుకొని, ఆ వాక్యంను ఆధారం చేసుకొని రాయబడినటువంటి పాట ఇది. ఈ సంగీతంలో ఇక్కడ ఆ రైటర్ ఏం చెప్తున్నారంటే, త్వరగా కోపపడొద్దు, ఓర్చుకో. ఎందుకంటే మనం అలా ఓర్చుకున్నట్లయితే ఎవరైతే కోపం తెచ్చుకున్నారో వాళ్ళకే బాధ అవుతుందన్నమాట. నీకు అన్యాయం అయినప్పటికీ కూడా నువ్వు కన్నులెర్ర చేయొద్దు, అంటే తిరిగి కోపపడొద్దు. ఎప్పుడు కూడా శాంతంగా ఉండు, ఓర్చుకో అని చెప్తున్నాడు. ఇంకా 2వ వచనంలో ఎవరైనా తిడితే కూడా ఓర్చుకో, నీకు ఎవరైనా కీడు చేసినా ఆ కీడుకు బదులుగా నువ్వు మేలే చెయ్యి. ఇది కూడా రోమాపత్రికలో పౌలు గారు చెప్పారు కదా, ఎప్పుడు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని. ఎందుకంటే దేవుడు పగ తీర్చుట నా పని అని చెప్పాడు. కాబట్టి మనము కీడు ఎవరైనా మనకు చేసినట్లయితే వాళ్లకు ప్రతి కీడు చెయ్యొద్దు, దానికి బదులుగా మేలే చెయ్యి, ఓర్చుకో. ఎప్పుడైనా సరే ఓర్చుకో. ఈ లోకంలో సుఖం ఎంతసేపు ఉంటుంది? చాలా కొద్దిసేపే ఉంటుంది. ఆ కొద్దిసేపటి కోసం మనం ఎందుకు కోపపడాలి? మనం ఉన్నంతసేపు శాంతంతో ఉంటే ఎంతో ప్రశాంతంగా జీవితం ఉంటుంది కదా. కాబట్టి ఓర్చుకో. మనము ఓర్చుకోవడం వల్ల ఎంతో సుఖం ఉంది అని చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలో నీవు కీడు పొందినప్పుడు ఓర్చుకో, ప్రతిగా కీడు చెయ్యొద్దు. నువ్వు ఎప్పుడైతే ఓర్చుకొని ఉంటావో అంతా సరే అయిపోతుంది. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనము మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు వాళ్ళ పట్ల మన యొక్క ఆలోచన ఎలా ఉంది, మనము వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, దాన్ని అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఓర్చుకొని ఉంటామో అంతా కూడా సరి అయిపోతుంది. దావీదు ఓర్చుకున్నాడు. అతడు మళ్ళీ చివరికి మంచిగా అతను
ఒక మంచి స్థితికి చేరుకున్నాడు, రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు. అదేవిధంగా మనం కూడా ఓర్చుకొని ఉండాలి. ఎలాంటి పరిస్థితిని, గడ్డు పరిస్థితినైనా కూడా ఓర్చుకొని ఉంటే అంతా సరి అయిపోతుంది, మనకు జయం వస్తుంది. అందుకే ఓర్చుకోండి, ఓర్చుకోండి. సహనం అవసరం, ఓపిక మనకు అవసరము. పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలలో మనమంతా కూడా ఓర్చుకొని ఉంటే ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. ఆ నిరీక్షణతో మనము సఫలత పొందుకుంటాము, జయము పొందుకుంటాము అన్నటువంటి ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి పాట. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 531వ పాట. ఈ పాటను పాడుకున్నప్పుడంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసును అర్థం చేసుకొని ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన ఎలా ఓర్చుకున్నాడు, ఆయన సిలువలో అంత భయంకరమైన హింస అనుభవించినప్పుడు, ఆయనను పట్టుకున్నప్పుడు, ఆయనకు చేసిన నిందలు, అవమానాలు, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఓర్చుకున్నాడు. అంతేకాదు వారిని క్షమించాడు కూడా. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు కదా. అదేవిధంగా మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకునే విధంగా కోపం అనేది లేకుండా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ చక్కటి పాటని పాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్.